హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పొట్టి. ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో ఉన్నామండి. ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ చేశారు. అందులో కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే చూపించాననమాట. ఇదైతే నుమాయిష్ పార్ట్ 2 అండి. సో, ఇందులో కూడా చాలా కలెక్షన్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఇది 3 పీస్ సెట్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్‌లోనే వస్తున్నాయండి. ఇవి జస్ట్ 500లోనే 3 పీస్ సెట్ అండి. టాప్, బాటమ్ దుపట్టా వస్తుంది. చాలా కలెక్షన్ ఉంది ఇందులో గూడా. ఇదైతే ఎంఎస్ గార్మెంట్స్ అండ్ టెక్స్‌టైల్స్ నుండండి. అంటే మనకి చాలా పెద్ద స్టాల్ అన్నమాట ఇదైతే. అసలెన్ని కలెక్షన్స్ ఉంటాయో అండి ఇందులో. జస్ట్ 500 ఇంకా మనకి 250, 200 నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా 3 పీస్ సెట్ అండి. మంచి కాటన్‌లో ఉన్నాయన్నమాట. డైలీ వేర్‌గా అయితే ఈజీగా తీసేసుకోవచ్చండి. టాప్, బాటమ్ దుపట్టా వచ్చేస్తుంది. నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇందులో గూడా. అండ్ ఇది కూడా 500 రూపీస్‌లోనే. కట్స్ మోడల్‌లో ఉంటాయి, ఫ్రాక్ మోడల్‌లో ఉంటాయి. ఇంకా ఇలాంటి స్కర్ట్స్ కూడా ఉంటాయండి. ఇవి కూడా 300 రూపీస్‌లోనే. ప్రైస్ అయితే మనకి ఆల్రెడీ అక్కడ బోర్డ్ పైన మెన్షన్ చేశారు గదా! అదే ప్రైస్ ఉంటుంది. మనకి బార్గెనింగ్ అంటూ ఏముండదండి. ఆల్‌మోస్ట్ అంతా ఫిక్స్‌డే ఉంటుందనమాట. మీరు ట్రై చేస్తే ట్రై చేయొచ్చు బార్గెనింగ్ గూడా. అండ్ ఇవి కూడా మనకి ఫ్రాక్ మోడల్‌లో. ఇంకా ఇది కూడా టాప్, బాటమ్ 500లో ఫ్యాన్సీ కలెక్షన్ అండి. సో, ఇలాంటివైతే బోలెడ్ అన్ని కలెక్షన్స్ చూడొచ్చు మీరు ఈ ఎగ్జిబిషన్‌లో అయితే. సో, మనకిది షాప్ నేమ్ కూడా చెప్పాను గదా! ఇది కూడా టాప్, బాటమ్ వస్తుందండి. ఇది కాటన్‌లోనే మనకి జస్ట్ 200 రూపీస్‌లోనే వచ్చేస్తుందండి. ఇలా ఉంటుంది. చాలా రీజనబుల్ అనిపించింది ఇదైతే ఇంకా. జస్ట్ 200లోనే అన్నమాట. సో, దీంట్లో మనకి అనే కాదండి పిల్లలకు కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఫుట్‌వేర్ కలెక్షన్ కానివ్వండి, చాలా కలెక్షన్ ఉంటుంది. ఎగ్జిబిషన్‌కి వెళ్లారంటే డ్రెసెస్ ఇంకా మనకి ఫుట్‌వేర్ కలెక్షన్ కానివ్వండి, అండ్ ఫుడ్‌కి సంబంధించిన ఐటెమ్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ హోమ్ నీడెడ్ ఐటెమ్స్ అలా చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట. అసలు తిరిగి తిరిగి మన కాళ్ళు నొప్పులొస్తాయి తప్పితే ఆ ఎగ్జిబిషన్ అయితే అయిపోదండి. 2200 స్టాల్స్ ఉన్నాయంట. అన్ని స్టాల్స్ తిరగాలంటే మనకి 1 డే అయితే అస్సలు సరిపోదన్నమాట. ఇంకొకటి మెయిన్‌గా చెప్పాల్సిందేంటంటే, మీరేదైనా ఇలా డ్రెసెస్ కానీ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఆహ్, ఏదైనా అక్కడే చూసుకోండి. బెడ్ షీట్స్ కానీ ఇలా డ్రెసెస్ తీసుకుంటే డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా? అదంతా కూడా అక్కడే చూసుకోండి. అండ్ మనకక్కడ డ్రెసెస్ కూడా ఎమ్ సైజ్, ఎల్ సైజ్ అని ఉంటాయి గదా! అక్కడ ట్రయల్ రూమ్స్ లాగా ఏముండవు కాబట్టి, కొంచెం మీరు చూసుకొని తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఇంటికొచ్చాక రిటర్న్ ఇవ్వాలన్నా మళ్ళీ టికెట్ 50 రూపీస్ పెట్టుకొని వెళ్లి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ స్టార్టింగ్ టైమ్స్ వచ్చేసి మనకి నార్మల్‌గా అయితే 10, 11 నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ఓపెన్ చేసే ఉంటుంది. బట్ కొన్ని కొన్ని కలెక్షన్స్ ఉంటాయన్నమాట. అంటే కొన్ని కొన్ని స్టాల్సే ఓపెన్ అయ్యి ఉంటాయి. మీరు 3:30 తర్వాత వెళ్లారనుకోండి అన్ని స్టాల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. చూడ్డానికి కూడా చాలా బావుంటుందండి. ఇంకా పిల్లలకి కూడా మనకి గేమ్స్ సెక్షన్ ఉంటుంది గదా! సో, అక్కడ కూడా మంచిగా మనకి ఎంజాయ్ అనిపిస్తుందనమాట. అందరూ కనిపిస్తూ ఉంటారు. సో, లైట్స్‌తో చాలా బావుంటుందండి. అండ్ ఇక్కడ మనకి పిల్లలకని చెప్పాను గదా! పిల్లలకు కూడా ఇలాంటి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ. చాలా పెద్ద స్టాల్ అండి ఇదైతే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవైతే జస్ట్ 250 రూపీస్‌లోనే అంట. అండ్ మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్‌లో కాకుండా ప్యూర్ కాటన్‌లోనే చూద్దాము అంటే, ప్యూర్ కాటన్‌లో హ్యాండ్లూమ్ కలెక్షన్ గూడా అంటే హ్యాండ్లూమ్‌కి సెపరేట్ స్టాల్ ఉంటుందనమాట. సో, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయండి. మీకు నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎలాంటి కలెక్షన్ ఇష్టమో గూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ వీడియోనైతే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది గదా! మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో వేరే వాళ్ళకి కూడా వెళ్తుందనమాట. వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఇలాంటి ఎగ్జిబిషన్ మళ్ళీ మళ్ళీ రాదు గదా! మనకి 1 ఇయర్‌కి ఒకసారే అండి. అది జాన్వరి ఫస్ట్‌లో అలా స్టార్ట్ అవుతుందనమాట. అంతే ఒక 30 డేస్, 45 డేస్ ఉంటుంది. సో, అందరికీ యూజ్ అవ్వాలి కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇలానే వెళ్తుంటే ఇక్కడ ఫ్యాన్సీ యాక్సెసరీస్ అని ఒకటి కనిపించిందండి స్టాల్. ఇందులో కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా! మనకి ఇలా హెడ్ బ్యాండ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇదైతే మా పాప తీసుకొని చూసారా
150 రూపీస్ అంట. నార్మల్‌గా ఉన్నవి వచ్చేసి 100 రూపీస్ ఎంతో చెప్పారండి. ఇలా దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇంకా హెడ్ బ్యాండ్స్ చూడండి. పిల్లలకైతే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇవి కూడా మనకి 10 రూపీస్ ఉండేది 15 రూపీస్ అలా చెప్తున్నారనమాట ప్రైస్. నార్మల్‌గా మనకు తెలిసిందే స్ట్రీట్ షాపింగ్స్‌లో ఉంటాయి గదా! ఆ కలెక్షన్ ఉంది. బట్ ఒక 5, 10 రూపీస్ ఎక్కువే ఉంటుందండి ఎగ్జిబిషన్ కాబట్టి. ఆహ్, ఫుడ్‌కి కూడా అలానే అన్నమాట. నేను నార్మల్‌గా నూడిల్స్ తీసుకుందామని అనుకున్నామండి. సింగిల్ ప్లేట్ వచ్చేసి 250 ఆర్ 300 చెప్పారనమాట. అంత ఎక్కువుందండి ఫుడ్‌కైతే. ఏంటి అంత ప్రైజా అంటే, ఇది ఎగ్జిబిషన్ ప్రైస్ కదా! ఎక్కువగానే ఉంటుందని చెప్పారనమాట. సో, ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అవుతుందనుకోని చెప్తున్నానండి. నార్మల్‌గా మేమైతే ఎప్పుడూ తినేసే వెళ్తాం. బయట ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదనమాట బయట ఫుడ్ మీద. కాకపోతే ఆ రోజు కొంచెం వీడియోస్ తీద్దాం కదా అనేసి కొంచెం ముందే వెళ్ళాను. బాగా ఆకలేసి నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ ఏదన్నా తిందాము డిఫరెంట్‌గా అనుకోని అడిగితే అంత ప్రైస్ చెప్పారు. బట్ ఆఫ్‌కోర్స్ ఉంటుందండి. ఎందుకంటే మనకి నార్మల్‌గా బయట కంటే ఎక్కువగానే ఉంటాయన్నమాట ఎగ్జిబిషన్‌లో ప్రైజెస్. కొన్నిటికైతే తక్కువగానే ఉన్నాయండి. అంటే ఫుడ్‌కైతే అలా ఉంది. నేను ఒక చోటే అడిగానన్నమాట అది కూడా. ఇంకా నార్మల్‌గా ఇవి క్లాత్స్‌కి కానివ్వండి, ఇలా హెయిర్ యాక్సెసరీస్‌కి కొన్ని చోట్ల తక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. నార్మల్‌గా చూసుకుంటే ఆల్మోస్ట్ స్ట్రీట్ షాపింగ్‌లో దొరికే జ్యువెల్లరీ ఉంది. ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. డ్రెసెస్‌లో అయితే ఎన్ని కలెక్షన్ ఉన్నాయో. హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ స్టాల్‌లో అయితే ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. జస్ట్ మనకి 10 రూపీస్‌లోనే అన్నమాట. సూపర్బ్‌గా అనిపించాయండి. సో, మీరు ఎగ్జిబిషన్‌కి వెళ్తేనే మీకది తెలుస్తుందన్నమాట. ఏది ఎంత రేంజ్‌లో ఉంటుందో, ఎలాంటిది కొత్త వెరైటీస్ ఏముంటాయో అనేది. నేను నార్మల్‌గా ఎప్పుడూ రెగ్యులర్‌గా వెళ్తూనే ఉంటాను ప్రతి ఇయర్. కాకపోతే నాకు డిఫరెంట్ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఓకే. రెగ్యులర్ ఐటమే కదా అనిపిస్తుంది ఒక్కొక్క చోట. అండ్ మనకి దొరకనంటూ ఉండదండి. అన్ని కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. అది మెయిన్‌గా. ఇంకా ఈ స్టాల్‌లో చూడండి మనకి గ్లాస్ ఐటెమ్స్ ఏమన్నా కావాలంటే ఇందులో తీసుకోవచ్చండి. ఆ ప్లేట్స్ కానివ్వండి, ఇంకా మనకి క్రాకరీ ఐటెమ్స్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్ గ్లాస్ వేర్‌లో చూస్తుంటారు గదా! సో, అలా కూడా ఉంటాయి ఇందులో. అండ్ ఇంకా కొన్ని ఓపెన్ చేయలేదు స్టాల్స్ అని చెప్పాను కదా! ఇలా కొన్ని ఓపెన్ చేయలేదన్నమాట. అండ్ మనకి ఐస్ క్రీమ్స్ ఇంకా చాట్ కానివ్వండి, పానీపూరి అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ ఇక్కడ కలంకారీలో కాటన్‌లో ఎంత బావున్నాయో అండి. ఇవైతే 1000కి 3 లేదండి 1200కి 3 చెప్పారు. కొన్ని చోట్ల 1000కి 3 ఉన్నాయన్నమాట. ఇవి కూడా బావున్నాయండి. నార్మల్ స్ట్రెయిట్ కట్ టాప్స్ అన్నమాట. అక్కడున్నాయి చూసారా? ఆ మోడల్‌లోనే వస్తాయి. సింగిల్‌గా తీసుకుంటే 400 ఏమో చెప్పారండి. సింగిల్‌గా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టాయ్స్ పెడతారండి. ఎంత క్యూట్ ఉంటాయో అసలు ఇవైతే. ఇదేంటంటే వచ్చేసి టబ్‌లాగా ఉంది కదా! ఆ టబ్‌లో మనం బాల్స్ ఎయాలన్నమాట. ఆ బాల్స్ ఎంత ప్రైస్ ఉంటాయంటే 2 బాల్స్ వచ్చేసి 150 రూపీస్ ఉంటాయండి. అక్కడ యెల్లో కలర్‌లో ఉన్నాయి కదా! అవే బాల్స్. సో, మనం అందులో వేయాలి. మళ్ళీ బయటికి రావద్దన్నమాట. అందులో పడితే మనకి ఆ టాయ్ గిఫ్ట్ ఇస్తారు. ఆ అమ్మాయి వేసింది చూసారా? అది బయట పడింది. మళ్ళీ ఇంకొకటేసింది. సో, అది లోపలే ఉంది. బట్ మనకి 2 పడాలన్నమాట ఆ టబ్‌లోనే. సో, అమ్మాయికి గిఫ్ట్ రాలేదన్నమాట. బట్ అవి మీరు సెపరేట్‌గా డబ్బులిచ్చి కొనుక్కోవాలంటే కూడా కొనుక్కోవచ్చనుకుంటా. లాస్ట్ టైమ్ ఎవరో అన్నారండి. అలా డబ్బులు ఇచ్చి కూడా కొనుక్కోవచ్చనేసి. ఇది ఇంకొకటనమాట. ఆ బాల్స్ కూడా అందులో వేయాలంట. అందులో ఏదో రౌండ్‌గా సర్కిల్‌లాగా ఉంటుంది. అందులో పడాలి. అండ్ ఇలాంటి గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా డ్రెసెస్ కలెక్షన్స్‌కొచ్చేస్తే మనకి ఇవైతే 199 రూపీస్ అంట. మనకి ఎగ్జిబిషన్‌లో జేన్ ఫ్యాక్టరీ అని ఒకటుంటుందండి. అందులో గూడా పిల్లలకి బావుంటాయి. ఇది గూడా 99 రూపీస్‌లో ప్లాజోస్. ఇవైతే ఫ్యాన్సీ డ్రెసెస్ అండి. 599 అలా ఉన్నాయి. పిల్లలకి భలే ఉన్నాయండి ఇవైతే. చాలా బావున్నాయి. మొత్తం కూడా వర్క్ వస్తుందనమాట. ఫ్యాన్సీ డ్రెసెస్ అక్కడుంది చూసారా? అలా వస్తుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా వేరే స్టాల్‌లో కలెక్షన్స్ చూసేద్దామండి. ఇక్కడ నైటీస్ ఉన్నాయి. టాప్ బాటమ్‌లో చూస్తుంటాం గదా! నైట్ వేర్ కలెక్షన్ గూడా ఉంది. ప్లాజోస్ వచ్చేసి జస్ట్ 200 రూపీస్‌లోనేనండి. సో, మనకి ప్లెయిన్‌లో కావాలంటే ఉన్నాయి. ప్రింటెడ్‌లో కావాలంటే గూడా ఉన్నాయండి. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బావుంటుందండి. ఇది చూస్తున్నారు కదా! కార్డ్ సెట్ టైప్ వస్తుందనమాట. దీంట్లో కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇది కూడా ప్రైస్ ఎంతో చెప్పారండి. ఐడియా రావట్లేదు. కొన్ని కొన్ని వాటికైతే ఇలా బోర్డ్ పెట్టారు. కొన్నిటికి బోర్డ్ పెట్టలేదండి. ప్రైస్ 350 400 చెప్పారండి. బావున్నాయి ఇవి కూడా. మనం డైలీ వేర్‌గా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఉన్నాయి కదా! ఇవి 300 రూపీస్ అంట. ఇవి కూడా మనకి కుర్తీస్ కలెక్షనే అనమాట. ఇలా ఉంటుంది. కాటన్‌లో ఇలా వస్తుందండి 300 రూపీస్‌లో. అండ్ అన్నీ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. జేఎన్ ఫ్యాక్టరీ ఔట్‌లెట్ అనమాట. ఇక్కడ కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తదండి. బావుంటాయి కలెక్షన్ గూడా. అండ్ ఈ ఎగ్జిబిషన్‌లో మెయిన్‌గా ఏంటంటే ఎక్కడెక్కడి నుండో వస్తారండి. కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా బెంగుళూరు కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తుంటారనమాట. మంచి క్వాలిటీతో ఉంటాయి. అండ్ రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. కొంచెం ఒక 50, 100 ఎక్కువైనా సరే మంచి క్వాలిటీతో ఉంటాయండి. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఒక లైన్ మొత్తం డ్రై ఫ్రూట్స్ స్టాల్సే ఉంటాయన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఇదంతా కూడా కిడ్స్ జోన్ అండి. అంటే మనం కూడా ఉండొచ్చు ఇందులో. కిడ్స్ అనే కాదు. గేమ్స్ జోన్ లాగా అన్నమాట. అసలు ఎంత ఎంజాయ్ అనిపిస్తుందో ఇక్కడ మాత్రం. ఇంకా నైట్ టైమ్‌లో అయితే సూపర్‌గా అనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేస్తే దీనికి కూడా నేను ప్రైజెస్ చెప్తున్నాను చూడండి. ఇది కప్ అండ్ సాసర్ అంటారు గదా! అలా అన్నమాట. ఇది 100 రూపీస్ ఒక్కరికి 100 రూపీస్ అండి. కొన్ని 80 రూపీస్ ఉన్నాయి. ఇదైతే ఓన్లీ పెద్దవాళ్ళకే అండి. పిల్లలకైతే కాదు. సో, చిన్న పిల్లలు కూడా ఉంటున్నారు. నాకు తెలిసి వాళ్ళు భయపడతారేమో అనిపిస్తదండి. మనకే ఒక్కొక్కసారి కళ్ళు తిరుగుతాయన్నమాట. ఇంకా వాళ్ళకెలా ఉంటుందో అర్థం జేసుకోండి. కొంచెం పెద్దవాళ్ళైతే పర్లేదు. ఒక 10 ఇయర్స్ అబోవ్ అయితే పర్లేదనుకోండి. అండ్ ఇదైతే మనకి ఫిష్ టైప్ కొలంబస్ అనమాట. ఇది కూడా ఒక్కరికొచ్చేసి 100 రూపీస్ జాయింట్ వీల్ గూడా ఉంటుంది. అండ్ ఇది కూడా 100 రూపీసే అండి. చూడ్డానికైతే ప్రెజెంట్ మంచిగా చాలా బావుంది గదండీ! సో, ఆఫ్టర్ మనం ఎక్కిన తర్వాత కళ్ళు తిరుగుతాయి. ఏదోలా అవుతుందండి. అందులో ఉన్న వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా? లేదంటే భయంతో అరుస్తున్నారా? అర్థం గాదు. అలా ఉంటుందన్నమాట సిట్యుయేషన్. చూసారు కదండీ! మనకి మొత్తం కూడా గేమ్ సెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా కూడా నాకు బాందిని డిజైన్స్‌లో చాలా బాగా నచ్చుతాయండి. ఇవి డ్రెస్ మెటీరియల్స్ 850, 750 అలా ఉంటాయి. ఇంకా కీ చైన్స్ చూడండి. ఇవి కూడా మనకి 100 రూపీస్ అన్నమాట. కీ చైన్స్‌లో కూడా చాలా బావున్నాయండి వెరైటీస్ అయితే. అంటే మనకి రెగ్యులర్‌గా బయట దొరకనివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ పీసెస్ ఉంటాయన్నమాట. 100 రూపీస్ అన్నమాట. ఏ ఐటెమ్ అయినా తీసుకోండి. అండ్ ఇంకా ఇక్కడ మనకి డ్రీమ్ క్యాప్చర్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్న సైజ్‌లో ఉన్నాయి. ఇక్కడ పెద్ద సైజ్‌లో ఉన్నాయి చూస్తున్నారుగా పైన అవి 100. అండ్ బ్యాగ్స్ చూడండి. చాలా బావున్నాయండి బ్యాగ్స్. ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటానన్నమాట ఈ బ్యాగ్స్ అయితే. అండ్ ఆక్సిడైజ్ జ్యువెల్లరీ గూడా ఉంది. మీరు ఆక్సిడైజ్ జ్యువెల్లరీ తీసుకోవాలి అనుకుంటే ఇంకా బయట ఎగ్జిబిషన్ బయట చాలా కలెక్షన్ ఉంటుందండి. ఇలా స్టాండ్ పైన పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా అక్కడ చాలా బాగా కనిపించాయి నాకు లోపలి కంటే గూడా. అండ్ ఇవైతే పల్స్ బ్యాగు ఎంత బావుందో అండి ఇదైతే. ఇది 400 500 చెప్పారు ప్రైస్. సో, మనకి ఇలా ఉంటుందనమాట. సూపర్‌గా ఉందండి ఇది గోల్డ్ కలర్‌లో. ఇంకా ఇలాంటిగా వైట్ పల్స్ వచ్చేసి ఇది చిన్నవి చూస్తున్నారు కదా! డ్రీమ్ క్యాప్చర్స్ ఇవైతే 50 రూపీస్ అంట. కొంచెం పెద్ద సైజులో ఉన్నవైతే 100 రూపీస్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండీ! మనకి ఇదంతా కూడా
హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్ అన్నమాట. ఇంకా ఇక్కడ ధూప్ స్టిక్స్ కానివ్వండి, చాలా కలెక్షన్ ఉంటుందండి. అండ్ ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. ఇంకా మామ్స్ కిచెన్ అని, ఇంకా ఇలా హాల్‌లో కూడా డెకరేషన్ పర్పస్‌గా పెట్టుకోవడానికి ఇలా ల్యాంప్స్ కూడా ఉన్నాయండి. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చాలా బాగా అనిపించిందండి ఇవైతే. అంటే నేను ఇంకా చాలా చోట్ల చూసాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎగ్జిబిషన్‌లోనే. బట్ అవి డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ యూనిక్ పీసెస్ చాలా బాగున్నాయండి. అంటే నేను రెగ్యులర్‌గా చూసినవి ఇలా ఉన్నాయన్నమాట. సో, 100 రూపీస్‌లోనే ఇవి కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి హోమ్ డెకరేటింగ్ ఐటెమ్స్ అన్నమాట. అంటే నేను చెప్పేదేంటంటే ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో దొరికే కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ మెయిన్‌గా ఏంటంటే మనకి ఈ కలెక్షన్స్ అన్నీ కూడా బయట మార్కెట్‌లో ఎక్కడ ఉంటాయో తెలీదు. ఏ షాప్‌లో ఉంటాయో తెలీదు. ఇక్కడికొచ్చాము అంటే అన్ని కలెక్షన్స్ కూడా ఒకే చోట దొరుకుతాయన్నమాట. ఒకే చోట మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. ఓపిక ఉంటే మాత్రం మొత్తం 1 డే మొత్తం తిరిగినా సరిపోదనమాట. అన్ని కలెక్షన్స్, అన్ని స్టాల్స్ ఉంటాయి. అండ్ పిల్లలకి ఇవి కాటన్ ఫ్రాక్స్ అండి. ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా జస్ట్ మనకి 170, 150, 200 రూపీస్‌లో. ప్లాజోస్ అయితే 100 రూపీస్‌లో ఉన్నాయి. అండ్ ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయండి. క్లాత్ అయితే 200 రూపీస్‌లో ఉంటాయి ఇవి. ఇలా వస్తుంది మనకి. సో, దీంట్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవైతే 150 రూపీస్ అంట. ఇది జీన్స్ కాదండి. ఇదొక టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట. స్ట్రెచ్ అవుతుంది ఇలాగా మొత్తం కూడా. 150 రూపీస్‌లో. ఇంకా వీళ్ళ దగ్గర చాలా కలెక్షనే ఉందండి. అంతా కూడా కాటన్‌లోనే. సో, మీరు సెపరేట్‌గా కాటన్ కావాలి పిల్లలకి అనుకుంటే, సో, ఇలాంటి సెపరేట్ స్టాల్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ కాటన్‌లోనే బ్లౌజెస్ కావాలి అంటే అలా కూడా ఉంటాయండి. అండ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి డ్రెసెస్ కలెక్షనే. ఇక్కడ కూడా కొంచెం బాగున్నాయండి కలెక్షన్ అయితే. సో, ఇలాంటి ప్లెయిన్ ఇది కుర్తీస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న పిల్లలకండి 200 రేంజ్‌లోనే ఇది టాప్ బాటమ్ వచ్చేసింది. ఎంత బాగున్నాయో అండి ఇవైతే భలే ఉన్నాయి. ఇలా చిన్న వాళ్ళకున్నాయి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. అంటే పెద్దవాళ్ళకి అంటే ఒక 10 ఇయర్స్ వాళ్ళకి అలా వస్తాయన్నమాట ఇక్కడ. 1 ఇయర్ పిల్లల దగ్గర నుండి 10 ఇయర్స్ పిల్లల వరకు ఉన్నాయండి. భలే ఉన్నాయి అసలు. ఈ కలెక్షన్ అంతా మీకు ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందో చెప్పలేను. బట్ మీరు తిరుగుతూ ఉంటే మాత్రం డెఫినిట్‌గా కనిపిస్తాయండి. అండ్ శారీస్ కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. మంచి హ్యాండ్లూమ్ శారీస్, కాశ్మీరీ శారీస్, ఇంకా టస్సర్‌లో కానివ్వండి, మీకు ప్యూర్‌లో కావాలి, మంగళగిరి కానివ్వండి, పట్టులో అలా కావాలంటే కూడా నంబర్ ఆఫ్ స్టాల్స్ ఉంటాయన్నమాట అలా. సెపరేట్‌గా మనకి ఆహ్, హ్యాండ్లూమ్‌కి సంబంధించిందే కావాలంటే ఒక స్టాల్ ఉంటుందండి. సో, అందులో మొత్తం కూడా మనకి హ్యాండ్లూమ్ పర్పస్ డ్రెసెస్, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా శారీస్ అన్నీ హ్యాండ్లూమే ఉంటాయి. అండ్ ఇవైతే డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇంకా ఇవి ఫుట్‌వేర్ కలెక్షన్ అనమాట. ఇలాంటివి సూపర్ ఉంటాయండి. ఇవి నాకెక్కువగా నాంపల్లి ఎగ్జిబిషన్‌లోనే కనిపిస్తాయి. అండ్ ఇవైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి. 250 రూపీసో ఎంతో చెప్పారివి. ఇంకా చిన్నవున్నాయి కదా! ఇవి 150 రూపీస్ అంట. బావున్నాయండి. మొత్తం కూడా ఇది వర్క్ వస్తుందనమాట. బ్యాగ్స్ పైన కూడా అన్నీ ఇలాంటి కలెక్షనే ఉంది ఈ స్టాల్‌లో అయితే.
ఇంకా ఇక్కడ చెప్పాను కదండీ! ఇలా వాల్ డెకర్ ఐటెమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, మనకి ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి, ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. చాలా బావుంటాయండి ఇవి కూడా. నేను నార్మల్‌గా ప్రైజెస్ అడగలేదు కానీ, ఆ కలెక్షన్స్ చూస్తే ఎంత బావున్నాయో. లుకింగ్ మాత్రం చాలా బావుందండి ఇవి. సో, మనకిలా ఫ్లవర్ వాజెస్ టైప్ ఉన్నాయి. ఇంకొంచెం మీకు ఫ్లవర్ బంచెస్ లాగా సెపరేట్‌గా కావాలంటే గూడా ఉన్నాయన్నమాట. సూపర్‌గా ఉన్నాయండి ఇవి. సో, వీళ్ళది మీకు అడ్రెస్ అవన్నీ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. ఈ చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి చూసారా? ఇవైతే 100 రూపీస్ అంటండి. చాలా రీజనబుల్ అనిపించిందండి. ఎంత బావున్నాయో మనకి బయట చూసుకుంటే ఇంకా చిన్న సైజులో ఉంటాయి. అవి నార్మల్‌గా ఉంటాయండి. అవే 50 రూపీస్, 100 రూపీస్‌కి ఇస్తున్నారు. ఇవైతే సూపర్బ్‌గా ఉన్నాయి. ఇంకా వీళ్ళ దాంట్లో చాలా కలెక్షన్ ఉందండి. అండ్ నెక్స్ట్ పక్కనే ఇంకొక స్టాల్ ఉందనమాట. ఈ ఆనియన్స్‌దేదో నాకు డిఫరెంట్‌గా కనిపించిందండి. ఇంకా ఇలాంటి హ్యాంగింగ్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి.